ఆ యమలోకంలో ఉండే చిత్రగుప్తుని చిట్టాపద్దుల బుక్కుల ఒక్కసారి పేరెక్కిందంటే ఆ జీవి గ్యారెంటీగా యమలోకాన్ని చేరుకోవాల్సింది అవునా కదా. కానీ అప్పుడప్పుడు చిత్రగుప్తుడు రాసే ఆ చిట్టాపద్దుల బుక్కును కూడా మార్చి పడేసే దేవుళ్ళు అవుతారు కొంతమంది డాక్టర్లు. యూపీలో గసొంటి కథనే అయిందట. మరి అది ఎట్లా అన్నది మనం కూడా పోయి చూద్దాం పారిగా. మెడల బంతిపూల దండలేసి దండాలు పెడుతున్నారు చూడు. ఈసారేనట పాము కాటేసిన ఈ కరణ్ అనే 15 ఏళ్ల పిల్లగాని పానాన్ని గుంజుకపోదామని యమభటులు ఇస్తున్న యమపాశాన్ని ఇంజెక్షన్లతో దింపి పానం నిలబెట్టిన ఆయన. సారి పేరు హరిమాధవట. యూపీ రాష్ట్రం కన్నౌజ్ పట్నం సర్కార్ దవాఖానల ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ అట. అగో గాయంత దానికి సన్మానాలు దండలు దండాలా. పానం కాపాడాల్సిన బాధ్యత డాక్టర్లదే కదా అని అంటారేమో కరెక్టే. కానీ ఈ పిల్లగాన్ని పానం కాపాడుతందుకు ఈ డాక్టర్ సారు ఏకంగా 76 యాంటీ వేనం ఇంజక్షన్లు ఇచ్చిండట. అటు ఇయ్యకపోతే పిల్లగాని పానం పోతుండేనట. కన్నౌజ్ లో ఉండే 15 ఏళ్ల కరణ్ అనే పిల్లగాడు కట్టెలేరా పోతే ఏడంగన వచ్చి కటుక్కన కాటేసిందట ఓ కోడె తాసుపాము. పాపం పెయ్యంతా ఈసమెక్కి మెలికలు తిరుక్కుంటా నోటకెళ్ళి నురుగులు కక్కుకుంటా బేవోసి అయితే ఆ పిల్లగాని తండ్రి అన్న ఇద్దరు కలిసి బండి మీద దవాఖానకు పట్టుకొచ్చిర్రు. వస్తస్త డాక్టర్కు ఏ పాము గడిచిందో అర్థమైతందుకు కొట్టి చంపిన ఆ పామును ప్లాస్టిక్ బాక్స్ లో పట్టుకొచ్చిర్రు. ఇగో ఇదే దవాఖానకు రాగానే వెంటనే 2 సూదులు ఇచ్చిండట. కానీ ఏం ఫాయిదా కాని రాలేదట. ఉలుకు పాలుకు లేకుండా వాడి ఉండట. ఇక లాభం లేదు, తాడో పేడో పామో పానమో అని ఆయనత 2 నిమిషాలకు ఒకటి చొప్పున సూదులు ఇచ్చుకుంటూనే పోయినట. లాస్ట్ కు 76 సూదులు ఇచ్చినాక అప్పుడు హోస్లకు వచ్చి మాట్లాడినట పిల్లగాడు. ఎంత కోపంతో కాటేసి ఈసం ఇడిచిందో గాని 76 సూదులు ఇస్తేనే రేవుకొచ్చిందట. మరి పాముకున్న ఈసం పవర్ ఎక్కువైందా, దావకాన్లో ఉన్న ఇంజెక్షన్ పవర్ తక్కువైందా, ఎట్టయితే పిల్లగాని పానం అయితే దక్కించిండు దేవుళ్ళే. కానీ అందరితో అడిగి చేస్తున్నారు డాక్టర్ను.